అదేది ఏదైనా చేయగలరు, ఎలా అయినా చేయగలరు, ఎలా అయినా ఉండగలరు, ఏమైనా చేస్తా జన కదా. ఆహా, ఏది ఒక్కసారి పరమేశ్వరుడు ముక్కు క్లిప్పు పెడితే చేద్దాం. ఫినిష్డ్. కాబట్టి అది చేతును ఇది చేతును ఏదియో చేతునని పలవరించని మానవుడు దైవీ అనంతత్వమును తెలుసుకొనుట ఎట్లు. అది కాదు, ఇది అవతార్ మెహర్ బాబా రాసిన పాటకే తెలుగు చేతనమాట. బాలభాస్కర్ రాజు గారు రాశారు. అది చేతును ఇది చేతును ఏదియో చేతునని యోచించడి మానవుడు దైవీ అనంతత్వమును తెలుసుకొనుట ఎట్లు. అందుకు పుడుతున్నావాడ. అంటే ఏటావని ఎందుకు పుడుతున్నాడని అడిగారు. ఎంతమంది మానవులు ఎందుకు పుడుతున్నారండి? ఆ దైవీ అనంతత్వాన్ని తెలుసుకుని ఆ దైవీ అనంతత్వంలో కలిసిపోవడానికి. అక్కడి నుంచే వచ్చాం మనం అంతా. మన ఎండ్ పాయింట్ కూడా ఏమిటి? ఆ దైవీ అనంతత్వమే. ఎలాగయ్యా? ఏమిటండి దీనికి ప్రమాణం ఏమిటి? ఏదైనా మా ప్రూఫ్ ఉండాలి కదా. సముద్రంలో ఉన్న నీళ్ళు ఆవిరై మేఘములైనవి. సముద్రం తగ్గిపోయిందా? మళ్ళీ అదే మేఘం సముద్రంలో వర్షం కురిసింది. ఏమైనా పెరిగిందా? పెరగలేదా? అలాగే ఆ దివ్యత్వంలో నుంచి మనమంతా కూడా మేఘజలమై వర్షిస్తున్నాం. వర్షించిందంతా ఎక్కడికి పోయింది? అందులోకి పోయింది. మేఘజలం సముద్రంలో కలిసిపోవడానికి ఎంత టైం పడుతుంది? వర్షం సముద్రం మీద కురిసిందండి, నీళ్లు సముద్రంలో కలిసిపోవడానికి ఎంత టైం పడుతుంది? అంతేనడా సాయుధ్యానికి, ముక్తికి, మోక్షానికి టైం. మనమేమనుకుంటున్నాం, అబ్బో అదంతా తొందరగా అయ్యే పని కాదండి. కనీసం 3 జన్మలైనా పడుతుంది, 36 జన్మలైనా పడుతుంది, 3 ఏళ్ళైనా పడుతుంది, 36 ఏళ్ళైనా పడుతుంది. అదేమిటమ్మా, నీళ్లు నీళ్లలో కలిసిపోవడానికి 36 ఏళ్ళు ఎందుకు, 3 ఏళ్ళు ఎందుకు? అంటే ఎక్కడో మనం ఎలా ఉన్నాం? నీళ్లు నీళ్లలో కలిసిపోయే స్థితిలో లేం మనం. మనం మారాలా? ఇప్పుడు భగవంతుడు మారాలా? మనం మారాలా? సృష్టి మారాలా? ఏ స్థాయికి చేరాలి? నీళ్లలో నీళ్లు కలిసిపోవడంతా అంతే. నీళ్లలో నీళ్లు కలిసిపోవడం సహజమేగా. ఏమన్నా అసహజం ఉంది అందులో? మనం ఎప్పుడైతే అసహజంగా ఉన్నామో ఏమైపోయింది? అబ్బో ఎన్ని ధ్యానాలు చేయాలో, ఎన్ని యోగాలు చేయాలో, ఎన్ని యాగాలు చేయాలో, ఎన్ని సాధనాలు చేయాలో, ఎన్ని చదువుకోరప్పు. మాటికి వెళ్ళినప్పుడు అలా ఓ పుస్తకం చేతిలో పెడతారండి. బాబో ఎన్ని పుస్తకాలు చదివేదిరా నాయన. ఎన్ని పుస్తకాలు చదివినా విషయం ఏంటి ఇంతకీ? నీళ్ళలో నీళ్లు కలిసిపోతున్నాయిరా నాయన. ఈ ఒక్క సత్యం అర్థమైతే పుస్తకాలు చదవాలట. చదివేది ఏమిటి? అదే ఓ పెద్ద రాయి పట్టుకెళ్ళి సముద్రంలో వేసామమ్మా, ఎప్పుడు కలిసిపోతుండవు? యుగాలుగా ఆ రాళ్ళు అందులోనే ఉన్నాయి, అవునా కదా? ఏం కలిసిపోయింది? ఏది కాదు. ఇప్పుడు మనం రాయి వలే ఉన్నామా, నీళ్ల వలే ఉన్నాం. సింపుల్. అది రాయి వలే ఉన్నామని కూడా ఆ లైన్లో సముద్రంలో ఏం నేలలో వచ్చినా సరే ఆ రాయి ఎప్పుడు అక్కడే అరిగి 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 ఇప్పుడుకో కల్పాంతానికి. ఇదేనా కాదా? కాబట్టి మనలో ఎంతటి అహం ఉండాలట? ఎంతటి అహం ఉండాలి? సన్నని అహం ఉండాలట. ఎంత సన్నని అహం ఉండాలి? నీళ్లలో నీళ్ళు కలిసిపోయేటంత. అంతే. నీ స్వరూపాన్ని నువ్వు ఎరిగి నీ స్వరూపంలో నువ్వు కలిసిపో. అంతే. ఆ ఎరగడానికి ఒక నేను కావాలి అంతే. అంత సన్నని అహం ఉండాలట. అంతే. ఆ సన్నని అహం ఏమైపోయింది? కలిసిపోగానే లేనిది అయిపోయింది. ఎవరు దానేం తీసేయక్కర్లే. అంతేనా కాదా? సాహిత్యానికి ఎంత టైం పడుతుంది? అన్నమయ్యలాగా కనీసం 1,000 కీర్తనలను రాయాలా వద్దా? త్యాగరాజు గారిలాగా 1,00,000 కీర్తనలన్నా పాడాలా వద్దా? ఎన్ని భజనలు పాడాలండి? ఎన్ని పూజలు చేయాలి? అసలే వెళ్ళు 5 ఏళ్ళ నుంచి పూజల మీద పూజలు. ఏమిటండి మా ఈ పూజలన్నీ మాకు పెట్టారా? ఓ అలా ఎవరెవరికి పెట్టేది ఏమి ఉండదు. ఆ కథ ఎందులోంచి వస్తుంది? మనలో ఉన్న ఆ సన్నని ఆహాన్ని కరిగించడం కోసం అన్నమాట. జీవితంలో ఏ పనైనా చెయ్యి, ఆ కథకి కారణం ఏమిటి? ఈ సన్నని అహం కరిగిపోవాలన్నమాట. ఎలా కరిగిపోవాలట? వడగళ్ళు నే వానలో కలిసిపోయినట్టు. వర్షం పడుతుందమ్మా,
ముందు పడ్డాయి ఏమైనా వడగళ్ళు పడ్డాయి, తర్వాత ఏం పడింది, వర్షం పడింది. వడగళ్ళు వర్షంలో కలిసిపోవడానికి ఎదరేం పడుతుంది. అంటే మన కథ కూడా ఆ వర్షంలోనే ఈ వడగళ్ళు తయారైనాయి. వడగళ్ళు పడ్డప్పుడు ఆహా ఓహో అన్నావు, వర్షం పడ్డప్పుడు ఆ వర్షంలో ఈ వడగళ్ళు కరిగిపోయినాయి. మన కథ అయిపోయింది. కథ కంచికి మనం ఇంటికి అయిపోయింది. 7 రోజుల కథ అయిపోతుంది రేపటితో. జీవితంలో ఒక కథ అయిపోయింది. 7 రోజులు ఉన్నాం పుట్టపర్తిలో. ఏవో పనులు చేసేసాం, పూజలు చేసేసాం, అభిషేకాలు చేసేసాం, అర్చనలు చేసేసాం, హోమాలు చేసేసాం, వచ్చేసాం, ఇచ్చేసాం. ఇంటికి వెళ్ళగానే కథ అంతా అడుగుతారా లేదా, ఏం చేశారా మాట్లాడండి, 7 రోజులు నాకు అర్థం కాదు, ఇంట్లో నుంచి వెళ్ళి మమ్మల్ని అందరూ వదిలేసి. అప్పుడు ఈ కథ అంతా చెప్తావా లేదా? ఈ కథలో ఎవరున్నారు? నీ కాబట్టి సృష్టి అంతా ఏమిటయ్యా? నేను యొక్క కథే. ఎన్నిసార్లు చెప్పినా నేను కథే. నేను తీసేస్తే కథే లేదు. ఫినిష్. రాముని అవతారం, రవికుల సోముని అవతారం. అవతార పురుషుడి యొక్క కథలు కూడా అంతే. ఎన్ని అవతారాలు వచ్చినాయి ఇప్పటికీ? ఏమో ఎన్ని వచ్చినాయో లెక్కే లేదు. బ్రహ్మాండ పురాణం అంటున్నాయి సముద్రపు అలలు ఎన్ని వస్తాయో అన్ని అవతారాలు వస్తున్నాయి. ఎన్ని అవతారాలు వస్తున్నాయంటే సముద్రంలో ఎన్ని అలలు వస్తాయో అన్ని అవతారాలు సృష్టిలో ఎప్పుడూ వ్యక్తం అవుతూనే ఉంటాయి. మరి ఇప్పుడు విశ్వ సృష్టిలో అవతారుడు లేని రోజు, లేని క్షణం ఉందా? మనమే ఉంటున్నాం. ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఈయన ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆయన ఎంతకాలమే ఉన్నాడు, ఆయన కొంతకాలమే ఉన్నాడు, నేను ఎంతకాలమే ఉన్నాను. ఈ గీతలన్నీ అక్కడ ఉన్నాయా? ఈ పరిమితులన్నీ అక్కడ ఉన్నాయా? లేవు. దైవీ అనంతత్వం అనేటటువంటి మహాసముద్రంలో అలల వలె అవతార పురుషులు వస్తున్నారు. అవతార పురుషులే అలలంటే మనం ఎంతండి? ఎంత మనం ఉన్నట్టేనంటవా? లేననే సత్యం తెలుసుకుని హాయిగా జీవించు. ఎవరయ్యా సుఖ జీవనం ఆనందంగా జీవించేవాడెవడు? అంటే సింపుల్ యాజ్ ఇట్. నేనుండి ఆనందాన్ని అనుభవించడం కరెక్ట్ అంటావా? నేను లేని వాదనాన్ని సహజంగా హాయిగా జీవించడం కరెక్ట్ అంటావా? ఇదేమో బంధాలలో ఇరుక్కుని అంటే అర్థం ఏంటి? ఒక సాలీడు ఆ గూడు కట్టింది, అందులో జగ కట్టింది, ఆహారం ఎక్కడ సంపాదించింది? ఆ గూడులోనే. సంసారం ఎక్కడ చేసింది? ఆ గూడులోనే. పిల్లల్ని ఎక్కడ కంది? ఎక్కడ పెంచింది? ఎక్కడ పెళ్లి చేసింది? మళ్ళీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అదే పని చేశారు. ఇదేనా కాదా? ఎక్కడ పోయింది? ఇదేనా? మనకి సాలీడ్కి పెద్ద తేడా ఉంది. మనం అదే ఉద్యోగం చేస్తున్నాం. ఇంతే కదండి. డ్యూటీ సేమ్ డ్యూటీ. పూర్ణనాభి అంటారు. అందుకని సంస్కృతంలో ఏమంటారు? పూర్ణనాభి. ఎప్పుడన్నా సాలీడు కింద పడగానే ఏం చేస్తుంది? మళ్ళీ నానా కష్టాలు కూడా ఆ మూలకి ఎక్కేసి కింద ఉండదండి. అది మనం కూడా ఏం చేస్తున్నాం? ఎప్పటికప్పుడు ఎక్కడో ఉండదు మనకి. ఓ మూలన అహం గూడు కట్టుకుని ఉండదు. రోజంతా మనం ఏదో పనులు చేసినట్టే కనపడుతుంది. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడికి ఎక్కేసాం? మళ్ళా రాత్రి నిద్రపోయాం. ఎక్కడ నిద్రపోయాం? సారిగూళ్ళలోకి వెళ్ళి చిక్కుకుని బాగా కలలు నిద్రలు అన్నీ అయిపోయినాక మళ్ళీ లేచాం. ఎక్కడ లేచాం? మళ్ళీ ఏం చేయాలి? వాడు రాలేదే, వీడు రాలేదే, ఆహారం లభించలేదే, ఈ ఆహారం లభించలేదు. సాలె పురుగుకి ఆహారం ఎవరిస్తున్నారంట? ఎవరిస్తున్నారు? దాని విధి లిఖితంలో ఏదో ఒక పురుగు చాలా దాని పొట్టకి ఎంత కావాలి? ఏదో చిన్న కీటకం వచ్చి ఆ సాలెగూళ్ళలో చిక్కుతుంది, అయిపోయింది. దాంతో అక్కడికి స్వస్తి. దానికి తేనా కదా? ఆ కీటకం కథ అది. ఆ కీటకం దాని బారిన పడింది, దాని కథ ముగిసిపోయింది. సాలెపురుగు ఏమనుకుంది? ఈశ్వర ధన్యవాదాలు, ఈ పూటకు నాకు ఆహారాన్ని ఇచ్చావు అని సాలెపురుగు ప్రత్యక్షణం ఈశ్వరుడికి ధన్యవాదాలు చెప్తున్నాడు. ఎందుకని? అది దాంట్లో బయటికి రాలేదు. బయటకు వస్తే దానికి జీవితం లేదు. సాలెపురుగు బయట బతుకుతుందా? బతకలేదు.
మరి ప్రతి క్షణం ఈశ్వరుడికి ధన్యవాదాలు చెప్తున్నాడు సాలెపురుగు. మనం ఎన్నిసార్లు చెప్పామండి మొదలు పెడితే కథ డైరెక్టర్ గానో, యాక్టర్ గానో, హీరో గానో, హీరోయిన్ గానో, విలన్ గానో ఏదో ఒక పాత్ర వేయడం స్వరూపుడే. ఆత్మస్వరూపుడే, బ్రహ్మస్వరూపుడే. నేను ఆత్మస్వరూపుడే, బ్రహ్మస్వరూపుడే. నేను ఆత్మస్వరూపుడే, బ్రహ్మస్వరూపుడే. నేను లేనివాడు. ఎవరమ్మా నువ్వు? అదేమిటో రామేశ్వరుడు అక్కడ వేయాలంటారు, కాశీ వచ్చేది ఏంటండి కదా కసిగా తీసుకెళ్ళడం అక్కడ వేయాలి, అక్కడ నీళ్ళు వచ్చి అక్కడ ఎందుకని ఎందుకు పెట్టారు? అది ఎందుకు పెట్టారు? అది నేను లేని వాడిని తెలుసుకోవడం. ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారమ్మా? అక్కడ మట్టి ఇక్కడ మట్టి ఒకటి కాదు, అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఒకటి కాదు. మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడైనా అక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ ఏంటి అంటే నేను జీవితం అంటే ఏమిటంటే ఏదో జీవించినట్లుగా కనబడుతుంది తప్ప వాస్తవానికి జీవుడే లేడు, జీవితమే లేదు, సృష్టి లేదు, బ్రహ్మాండమే లేదు. అంటే నువ్వు పిండాండ సాక్షివా, బ్రహ్మాండ సాక్షివా? ఎంత కథో, పైగా ఎంత బుర్ర బద్దలు కొట్టుకోవాలో దాన్ని అది తేల్చడానికి ఎంత బుర్ర బద్దలు కొట్టుకోవాలో సాంఖ్య విచారణ అంతా చేసేవాడిని చూస్తే నాకు నవ్వుతుండదు. ఆహా బాగా బుర్ర బద్దలు కొట్టు, థ్యాంక్స్, బాగా కుస్తీ పట్టు. ఎందుకని? బాగా కుస్తీ పట్టిన తర్వాత తెలిసిపోయింది నేను ఎదురు నాయన. కాబట్టి సాంఖ్యతారక మనస్క విధి అంటే ఏమిటి? ఎవడైతే సాంఖ్యతారకాలను అనుభూతి చెందాడు అమనస్కంలోకి వచ్చేప్పటికి ఏమైపోయాడు? అదే సాంఖ్యతారకాల్లో ఉండగా చెప్పు చూద్దాం ఏమంటాడు? ఈ ఒడ్డు మీద ఆ ఒడ్డుకి వెళ్ళాలి, ఈ ఒడ్డు మీద జీవుడు, ఆ ఒడ్డు మీద దేవుడు, ఈ ఒడ్డు మీద జీవోహం, ఆ ఒడ్డు మీద శివోహం. ఆత్మస్వరూపం, అది బ్రహ్మస్వరూపం. ఎన్ని తేడా ఉంది, ఎంత తేడా ఉంది, ఎంత కథ ఉంది. అంత ఈజీనేమిటి? మాటలతో చెప్పినంత ఈజీ అనేమిటి? ఓహో కాదా? అయితే బాగా చెయ్యి. మాటలతో అవ్వకపోతే ఏం చేయాలి? చేతలతో చేయాల్సిందే. చూసుకోండి, మీ జీవితాన్ని ఎప్పుడైనా సరే మాటలతో ముగించేశారనుకోండి, అప్పుడేమైనా సమస్య ఉందా? చేతల దాకా వచ్చాడు, అప్పుడు ఎందువల్ల వచ్చింది? ఎవరు చేస్తానన్నారు? అదంతా నేను కదే, అంతే. కాబట్టి నేను కథను ముగించడమే ఈ సృష్టి రహస్యం. ముగిస్తే కథే లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం జీవితం మొత్తం మీద ఏమంటున్నాం? నేను, తాను, ఇంకా లేను, అంతే. మూడే మాటలాట. సత్యం 3 మాటల్లో చెప్పమంటే ఎందులో చెప్పాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకీ ఈ సత్యం తెలుసుకోవడానికి ఉద్యోగం చేయాలంటారా, ఊళ్ళో వెళ్ళాలంటారు? నేను, తాను, లేనని తెలుసుకోవడానికి ఉద్యోగం చేయాలా, ఊళ్ళో వెళ్ళాలా? ఎంతమంది పిల్లల్ని కనిపించాలండి? ఎంతమందికి పెళ్లి చేయాలి? ఎన్ని ఆలయాలు కట్టాలి, ఎన్ని ఆశ్రమాలు కట్టాలి? ఎంతమందితో మానవ సంబంధాలు పెరగాలి? బాగా పెరగాల, తగ్గాల? బాగా పెరగాల, తగ్గాల? రోజు రోజుకి మన ప్రపంచం పెరగాల, తగ్గాల?
వ్యవహారం పెరగాల తగ్గాల? నేను విస్తృతం అవ్వాలా తగ్గాల? ఏమో నువ్వేం చెప్తే అది. నేనుకు అడ్రస్ ఎక్కడ చెప్తే అక్కడ. తెగ పరిమిత నేను అన్నావు, అదో అడ్రస్సు. ఓ వ్యాపక నేను అన్నావు, అదో అడ్రస్సు. జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తి దేవ పూజనం, అదొక నేను. అంతేనా? వేషహానత ఏమిటవి? ఈశ దర్శనం, స్వప్న దర్శనం. ఆ రెండు వేషాలు ఎరా నాయన, ఆ రెండు వేషాలు పక్కకు పెడితే స్వప్న దర్శనం అంతే. ఏ నేను దగ్గర ఆగిపోయామో చూసుకోవడమే.